హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం జొన్న రవ్వతో కిచిడి చేసుకుందాం. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. అందరూ తినొచ్చండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ తినొచ్చు. హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అందరికీ అర్థమవుతుంది. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకుందాము. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. తర్వాత కొన్ని మిరియాలు, తర్వాత కొంచెం బిర్యానీ ఆకు వేసుకుందాము ఫ్లేవర్ కోసం, ఎవరిష్టం వాళ్ళు. తర్వాత కొన్ని పోపు గింజలు వేసుకుందాము. కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు పచ్చి స్మెల్ పోయే వరకు వేయించుకొని తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు, ఆ తర్వాత క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. కొంచెం పసుపు వేసుకుందాం, చిటికెడు. ఒక గంట పాటు నానబెట్టుకున్న జొన్న రవ్వ, పెసరపప్పు. జొన్న రవ్వ కప్పు తీసుకుంటే పెసరపప్పు హాఫ్ కప్ తీసుకున్నా అండి. ఒక గంట వరకు పెట్టుకున్నా అంటే మంచిగా ఉంటుంది, మంచిగా ఉడుకుతుంది అన్నమాట. కొంచెం ధనియా పౌడరు, ఇది ఎవరిష్టం వాళ్ళు, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఒక కప్పుకి 2 కప్పుల వాటర్ వేసుకొని 3 విజిల్లు వచ్చే వరకు పెట్టుకోవాలండి. మంచిగా రెడీ అవుతుంది. ఇందులో సాల్ట్ వేసే క్లిప్పు యాడ్ చేయలేదు, మర్చిపోయాను. మీరైతే సాల్ట్ వేసుకోండి, మర్చిపోకండి. నేను వేసాను బట్ అది యాడ్ అవ్వలేదు. కొంచెం నెయ్యి, కొంచెం పల్లీలు, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇవి మంచిగా వేగితే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న కిచిడిలోకి ఇది వేసుకొని కలుపుకొని తినేసేయడమే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.